రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు ప్రచారం ముగిసింది. ఏప్రిల్ 19 నుంచి దేశంలో 7 దశల్లో ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. జూన్ 1న చివరి దశ పోలింగ్ జరగనుంది. ఆఖరి విడతలో 8 రాష్ట్రాల్లోని 57 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉత్తరప్రదేశ్లో 13, పంజాబ్లో 13, పశ్చిమ బెంగాల్లో 9, బీహార్లో 8, ఒడిశాలో 6, హిమాచల్ ప్రదేశ్లో 4, జార్ఖండ్లో 3, చండీగఢ్లో 1 స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. చివరి దశలో 904 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాసి లోక్సభ స్థానంపై ఎక్కువగా చర్చ జరుగుతుంది. ప్రధాని మోదీ ఇక్కడి నుంచి 3వసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇది కాకుండా బీజేపీకి చెందిన కంగనా రనౌత్, కాంగ్రెస్ నుండి విక్రమాదిత్య సింగ్ మండి నుండి పోటీ చేస్తున్నారు. గోరఖ్పూర్ నుంచి బీజేపీ అభ్యర్థి రవికిషన్, సమాజ్వాదీ అభ్యర్థి కాజల్ నిషాద్ మధ్య పోటీ నెలకొంది. హమీర్పూర్ నుంచి బీజేపీ తరపున అనురాగ్ ఠాకూర్, కాంగ్రెస్ తరపున సత్యపాల్ సింగ్ రైజాదా బరిలో ఉన్నారు. డైమండ్ హార్బర్ నుంచి టీఎంసీ అభ్యర్థి అభిషేక్ బెనర్జీ, బీజేపీ అభ్యర్థి అభిజిత్ దాస్ మధ్య పోటీ నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాబురావు అందిస్తారు. బాబురావు చెప్పండి. తేజస్వి, ఏప్రిల్ 19 నుంచి మొదలైనటువంటి లోక్సభ ఎన్నికల కోలాహలం చివరి దశకు చేరుకుంది. దాదాపు 6 దశలో జరిగినటువంటి పోలింగ్ మొత్తం దేశవ్యాప్తంగా ఒక రకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసింది. మామూలుగా పార్లమెంట్ ఎన్నికలు అనగానే మనకి దేశ ప్రధాని ఎన్నుకునే ఎన్నికలు కావడం, ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మరొకసారి అధికారం నిలబెట్టుకుని హ్యాట్రిక్ కొట్టాలని దాంతో ఉండడం కోసం ప్రయత్నం చేయడం, అలాగే బీజేపీని గద్దెదించడం కోసం కాంగ్రెస్ మిగతా ఇతర పక్షాలతో కలిపి ఒక ఇండియా కూటమిగా ఏర్పడి ఖచ్చితంగా ఈసారి బీజేపీని గద్దెదించి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడం గ్యారంటీ అనే రకమైనటువంటి ఒక వాతావరణం కూడా మనం చూసాం. ఈ రెండు పార్టీల మధ్య అటు ఇండియా కూటమితో పాటు బీజేపీ మధ్య జరిగినటువంటి మాటల యుద్ధం కూడా చాలా వరకు చూసాం మనం. అయితే కాంగ్రెస్ బీజేపీల మధ్య ప్రధానంగా పోటీ కనిపిస్తున్నప్పటికీ కూడా కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల యొక్క హవా ఎక్కువగా కనిపించబోతోంది. ప్రాంతీయ పార్టీల యొక్క డామినేషన్ కూడా స్పష్టంగా మనకి కొన్ని రాష్ట్రాల్లో కనిపించబోతుంది. అయితే ఆ ప్రాంతీయ పార్టీలు సపోర్ట్ చేయబోయే అభ్యర్థిని బట్టి రాబోయే ఎన్నికల్లో ఒక ఫలితం మనకి ఒక స్పష్టమైన ఫలితం వచ్చే అవకాశం ఉందని కూడా విశ్లేషకులు అంచనా వేయడం జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే ఇటు కాంగ్రెస్, బీజేపీ, ఇండియా కూటమి అనేది ప్రస్తుతం ఒక బలమైనటువంటి సంకేతాలు అయితే ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాయి. రెండు హోరాహోరీగా తలపడతా ఉన్నాయి. 2014-19 ఎన్నికల్లో చూసుకున్నప్పుడు మనకి వారు వన్ సైడ్ లాగా కనబడేటప్పటికి కూడా ఇప్పటికీ ఈ పార్లమెంటు సందర్భంగా జరిగినటువంటి పరిస్థితులు చూస్తే కనుక ఇట్లా వార్ వన్ సైడ్ అయ్యేలాగా లేదు అనేది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. బీజేపీ ఏదైతే ఈసారి 400 సీట్లు సాధిస్తామని చెప్పేసి ఒక నినాదాన్ని తీసుకెళ్ళిందో ఆ నినాదాన్ని బీజేపీ మధ్యలో డ్రాప్ చేసుకోవడం కూడా మనం చూసాం. 400 సీట్లు సాధ్యం కాదనేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా దాని క్యాలిక్యులేషన్స్ సహా చెప్పడం కూడా చూసాం. ఇటు ఇండియా కూటమి రోజు రోజుకి బలం పుంజుకున్నప్పటికీ కూడా బీజేపీ అదే స్థాయిలో ఇండియా కూటమిని అటాక్ చేయడం, ప్రతి వెళ్ళిన మోదీతో పాటు ఆ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలందరూ వెళ్ళిన ప్రతి చోట ప్రతి మీటింగ్లోనూ కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు ఎక్కువ పెట్టడం, అటు రాహుల్ గాంధీ కావచ్చు, ఇండియా కూటమి మీద కావచ్చు ఒక స్పష్టమైనటువంటి విమర్శలు చేయడం, ఆ విమర్శలన్నీ ప్రజల్లో కూడా ఖచ్చితంగా గట్టిగానే వెళ్ళాయని చెప్పేసి బీజేపీ శ్రేణులు భావించడం. ఈ రెండు సందర్భాలను బట్టి చూసుకుంటే కనుక కాంగ్రెస్ అదే ఇండియా కూటమి బీజేపీ పార్టీ మధ్య ఈసారి గట్టి పోటీ ఉండబోతోంది. అంత ఈజీగా ప్రధానమంత్రి అభ్యర్థి అనేది తేలటం అంత ఈజీ అయితే కాదు. ఈసారి బీజేపీ కూడా కొంత టఫ్ టైం మనం చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో 6 దశలో జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియ చూసుకుంటే దేశవ్యాప్తంగా పెద్దగా హింసాత్మక ఘటనలు అయితే జరగలేదు. చాలా చోట్ల చాలా వరకు ప్రశాంతంగానే ఎన్నికలు జరగడం మనం చూసాం. ఏదైతే కొన్ని మణిపూర్ లాంటి ప్రాంతాలు ఉన్నాయో, కొంచెం సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా చాలా వరకు ఎన్నికలు ప్రశాంతంగానే సాగాయి. కొన్ని చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే కొన్ని ఇష్యూస్ మనం చూసాం. అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంటాం మనం చూసాం. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికల సందర్భంగా అయినటువంటి అటు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఏదైనా దీనికి సంబంధించినటువంటి ఒక ఇష్యూస్ మనం చూసాం. ఓవరాల్గా చూస్తే మ్యాక్సిమం ఎన్నికలు ఈ 6 దశలోని ఎన్నికలు మ్యాక్సిమం కూల్గానే సాగాయి. చాలా తక్కువ చోట్ల మాత్రమే కొంచెం అల్లర్లు జరిగాయి. అటు పశ్చిమ బెంగాల్ లాంటి ప్రాంతాల్లోనూ లేదా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మనం ఎక్కువ అల్లర్లు చూసాం. ఇంతకుముందు నేను ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి చాలా వరకు హింస తగ్గిందని చెప్పేసి కొంతమంది చెప్పినప్పటికీ కూడా జరిగిన చోట్ల మాత్రం స్ట్రాంగ్గానే హింస ఉండడం మనం చూసాం. సో ఇప్పుడు ఇక జూన్ 1వ తారీఖున జరగబోయేటువంటి చివరి ఎన్నికల దశ అనేది చాలా కీలకంగా మారబోతోంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లోనే వారణాసి నుంచి మోదీ పోటీ చేస్తున్నారు. కాకపోతే మోదీ పోటీ చేస్తున్నటువంటి వారణాసి కేంద్రంలో గతంలో రీసెంట్గా కాంగ్రెస్ నిర్వహించినటువంటి ర్యాలీకి భారీ సంఖ్యలో జనం హాజరు కావడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఎందుకంటే మోదీ వారణాసిని ఓన్ చేసుకున్నారు. గతంలో 2 సార్లు ఆయన ఇక్కడ నుంచి గెలిచారు. ఈసారి కూడా అక్కడ నుంచి గెలిచి హ్యాట్రిక్ కొడతారనుకుంటున్న దశలో కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకోవడం, అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి బలంగా కనిపించడం, ఇండియా కూటమి అలయన్స్లో భాగంగా అక్కడ భారీ జన సమీకరణ చేయడం కూడా కొంత చర్చకు దారితీసింది. సో
అలాగే హిమాచల్ ప్రదేశ్ మండి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి కంగనా రనౌత్ కూడా ఈసారి ఈ దశలో ఒక స్పెషల్ అట్రాక్షన్గా నిలబోతోంది. ఎన్నికల ప్రక్రియ మొదలైన దగ్గర నుంచి కూడా కంగనా రనౌత్ చేసినటువంటి ఉపన్యాసాలు కావచ్చు, ప్రసంగాలు కావచ్చు, ఆమె మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్ కావచ్చు, కొంత హాట్ టాపిక్గా మారే దేశంలో తను కొన్ని ఇమెచ్యూర్గా మాట్లాడడం ఒకటైతే కొంచెం ఘాటైన విమర్శలు చేయడం ఒకటి మనం చూసాం. అంచేత మండి నియోజకవర్గం కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్గా ఈసారి నిలబోతోంది. అలాగే పశ్చిమ బెంగాల్లో జరిగేటువంటి ఎన్నికలు కూడా మరింత కీలకం కాబోతున్నాయి. పశ్చిమ బెంగాల్లో హింసాత్మకమైనటువంటి ఘటనలు మనం చూసాం. ఈ చివరి దశ ఎన్నికలు కూడా రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేది భావిస్తూ ఉన్నారు. సో జూన్ 4న తేలబోయేటువంటి ఫలితాలకి ఈ చివరి దశ ఎన్నికలు కూడా ఒక కీలకమైనటువంటి నంబర్గా మిగిలే అవకాశం ఉంటుందని చెప్పేసి విశ్లేషకులు అంచనా వేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం ఇప్పుడు ఇప్పటివరకు జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియ చూసుకుంటే కనుక మనకి మొదటి దశలో 21 రాష్ట్రాల్లో మనకి 102 స్థానాలకి పోలింగ్ జరగడం చూసాం. ఈ 102 స్థానాలు మ్యాక్సిమం కూల్గానే వెళ్ళిపోవడం కూడా మనం చూసాం. అలాగే రెండవ దశ ఎన్నికలకు సంబంధించి 13 రాష్ట్రాల్లో 88 స్థానాలకు పోలింగ్ జరిగింది. అంటే 13 రాష్ట్రాల్లో 88 స్థానాలు. మూడో దశ పోలింగ్ చూసుకుంటే కనుక 12 రాష్ట్రాల్లో 93 స్థానాలకు పోలింగ్ జరిగింది. అలాగే నాలుగో దశలో 10 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగగా 96 స్థానాల్లో పోలింగ్ జరిగింది. ఐదో దశలో 8 రాష్ట్రాల్లో 49 స్థానాలకు పోలింగ్ జరిగింది. అలాగే ఆరో దశలో 7 రాష్ట్రాల్లో 58 స్థానాలకు పోటీ జరిగింది. ఇక చివరిదైనటువంటి ఏడో దశ ఎన్నికలకు సంబంధించి 8 రాష్ట్రాల్లో జరగబోతున్నాయి. దీనికి సంబంధించి 57 స్థానాలకు పోలింగ్ జరగబోతోంది. ఈ 57 స్థానాలు కూడా కీలకమైనవి కావడం చేత జూన్ 1న జరగబోయేటువంటి ఏడో దశ ఎన్నికలు కూడా ఒక రకమైనటువంటి ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి దేశవ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించి. ఈ దశలో ఉన్నటువంటి దిగ్గజాలు కావచ్చు, గతంలో ఉన్నటువంటి వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు ఇప్పుడు ప్రధానమంత్రి రేసులో ఉన్నటువంటి మోదీ కూడా ఈ చివరి దశ ఎన్నికల్లోనే పోటీలు నిలవడంతో ఇది ఇంకా మరింత ఇంట్రెస్టింగ్గా మారబోయే అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కొంతవరకు చివరికి వచ్చేసింది, పూర్తిగా చివరి దశకు వచ్చేసాం. ఈ చివరి దశ నుంచి 4వ తారీఖున కౌంటింగ్ ప్రక్రియ తర్వాత మనకు సాయంత్రం వరకు ఇక్కడ ఎవరైతే అధికారంలోకి రాబోతున్నారో మరొకసారి అధికారం చేపట్టబోయే పార్టీ ఏదనేది మనకు జూన్ 4న సాయంత్రం తేలిపోతుంది. తేజస్వి.